అమ్మ ఇది చూడు ఆయన ఎట్టబోతు ఏదో ఇటు చూడు ఏంద్రా అది పౌడర్ పూసుకున్నావా తల దొక్కున్నావా బాగుంది నైస్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్టర్ అంజలి. సో ఇప్పుడు మనం పుష్ప 2 మూవీకి వెళ్తున్నాం. నెల్లూరులో మూవీస్ అందరి ఎలా ఉంటుందో చూద్దాం పదండి మనతో పాటు మీరు. సో మనం ఇప్పుడు డే 1 పుష్ప మూవీకి వెళ్ళబోతున్నాము. ఫస్ట్ షో అయితే కాదు, ఈవినింగ్ షో అనమాట. 5:50కి షో MGB ఫెలిసిటీ మాల్లో. అక్కడికే రెడీ అయ్యి పిల్లల్ని తొందరగా తీసుకొని వచ్చి త్వరగా హోంవర్క్ అయితే ఫినిష్ చేయించి ఇప్పుడు మనం సినిమా హాల్కి వెళ్ళబోతున్నాం అనమాట. కొంచెం ముందరగానే వెళ్తున్నాం, ఎందుకంటే ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకూడదు. మిక్స్డ్ టాక్ అయితే ఉంది, బట్ మనం చూసేంత వరకు ఏది క్లారిటీ తెచ్చుకోకూడదు కదా, అందుకని వెళ్ళి చూద్దాము అని అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడే కోరమండల్ ఎక్స్ప్రెస్ క్రాస్ అయింది. తర్వాత వచ్చేసి ఈ మదీనా వాచ్ వాళ్ళు కొన్ని దగ్గరలో అంటే పర్టికులర్ ఏరియాస్లో వాటర్ ఫౌంటైన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ మనం కూడా చూడొచ్చు, మా ఏరియాలో కూడా ఒకటి ఉంది వాటర్ ఫౌంటైన్. లోపలైతే బైక్ పార్కింగ్ లేదు, అండర్ గ్రౌండ్ పార్కింగ్ బేస్మెంట్లో. సో బయటే పార్క్ చేసి ఇంకా ఎగ్జిట్ ద్వారా లోపలికి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళడం. లిఫ్ట్ అయితే స్టాఫ్ లిఫ్ట్ అయితే ఉందంట, కానీ ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళాము. MGB మాల్ని ఎన్ని డైరెక్షన్స్లో ఉంటే అన్ని డైరెక్షన్స్లో చూడడం అయితే అయిపోయింది. సో గబగబా వెళ్తున్నాం, పదండి. మా ఇంట్లో సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కరే. భవిష్యత్తులో మా గతి ఎలా ఉంటుందన్న ఆలోచన నన్ను నిద్రపోనీయడం లేదు. కైని మా జీవితాలను నాశనం చేసింది. కైని గుట్కా పాన్ మసాలా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నేడే పొగాకును మానేయండి. సహాయం కోసం 1-800-1. ఇంటర్వెల్ ఇప్పుడు అవలా కొబ్బర అదొక్కటే. బాగుందా? మెగా టౌన్షిప్ అంజలి రెసిడెన్షియల్ కాలనీస్ కు అత్యంత చేరువలో ఉండడమే కాకుండా పెట్టుబడి పెట్టడానికైనా ఇల్లు నిర్మించుకోవడానికైనా సిద్ధంగా ఉన్న లేఅవుట్ అంజలి న్యూ సిటీ. బ్యాంక్ లోన్ సదుపాయం. అరే మామ, ఇది అమ్మాయి ఆడవేషంలో ఉన్న అబ్బాయి. చూడ ఇది మాత్రం అబ్బాయి అనుకుంటా.
కళ్ళు నెక్కలేకుండా ఎమ్మిక ఆడ మగ తేడా తెల్ల ఏమయ్యా పుష్పరాజ్? హాయ్ సమంతి. చెప్పయ్యా చెప్పు. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు చరణ్ సినిమా ఎట్టుందండి? నువ్వు బాగా అరిచావా? డాన్స్ వేసావా? ఏం పాటకి వేసావు? దేవరా. మనం వచ్చింది పుష్ప 2కి. పుష్ప 2 కిసిక్. దెబ్బలు పడతాయిరో రాజా, దెబ్బలు పడతాయిరో. వేసావా? ఇప్పుడు లక్కీ ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు లోక్షిత్ సినిమా ఎట్లుంది? సూపర్ ఉందా? ఏం పాట బాగా నచ్చింది నీకు? కిసిక్కా. ఆ తర్వాత పుష్ప 2 బాగుందా? నువ్వు అరిచావా బాగా? ఎన్ని స్నాక్స్ తిన్నావు? ఇంకా డోనట్ ఒకటి, ఐస్ క్రీమ్ ఒకటి, 4 పాపం కొంచెమే కదా, తక్కువే కదా తిన్నారు. అవును పాపం. ఇప్పుడు డాడీ చెప్తాడు. కరెక్ట్ రివ్యూ చెప్పు. ఎట్లా అనిపించింది సినిమా నీకు? సినిమానా ఫస్ట్ హాఫ్ మాత్రం యాక్చువల్గా సోసో అని అనిపించింది. ఎందుకంటే ఆ పుష్ప 1 చూసి ఆ ర్యాంక్ పేజ్ని బట్టి అనుకున్నాను కానీ సోసోగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అల్లు అర్జున్ యాక్షన్కి అస్సలు తగ్గల. అవునా? ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ప్రాణం సినిమాకి ఫస్ట్ హాఫ్ సోసోకి వెళ్తుంటుంది. బట్ హైలైట్ అనిపించింది. అవునా? మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. పార్ట్ 3 అవసరం ఉందనిపించిందా? ఆ పార్ట్ 3 అవసరమే. ఎందుకంటే యాక్చువల్లీ సిండికేట్ ఏమవుతుంది అనేది మనకి క్లోజింగ్ తెలియలేదు కదా ఇందులో. ఒకటే పార్ట్లో తీసేసి ఉండొచ్చు కదా వాళ్ళు, ఎందుకు తీయలే? లేదు, బట్ అన్ని అంటే పుష్ప కోరుకున్నాడు కదా, ఫ్యామిలీ దగ్గర అవ్వాలని కోరుకున్నాడు. సో ఈ సెకండ్ దాంట్లో ఫ్యామిలీని దగ్గర చేశాడు. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే సిండికేట్లో మిగతా వాళ్ళందరి మీద ఒకటే పత్రం చేసి అక్కడ క్లోజ్ చేశాడు. సో నీకు అది అనిపించిందా? యా.